పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో అంటాడు, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించడం ద్వారా, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. ఎక్కడి నుండి పంపబడ్డాడంటే పరిశుద్ధాత్మ, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త. ఏంటి సువార్త? ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. సువార్త మీనింగ్, వాట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ మీనింగ్? సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ, ఆ రోజు తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతులన్నీ వారికి బయలుపరచబడెనో. అందుకే ఇప్పుడు సంఘం ద్వారా ఏం జరుగుతుందని దేవదూతలు ఈ సంగతులు తొంగి చూడగోరుచున్నాయి. మన చుట్టూ దేవదూతలు ఉన్నాయి. ఇప్పుడు మీకు కనపడవు, నాకు కనపడవు. దేవదూతల మయంలో మనం ఉన్నాం. ఈ దేవదూతలు వింటున్నాయి, రెక్కలు ఎగురుతూ చూస్తూ ఆయన పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు తండ్రి కోసం. నా గొంతు నుండి వస్తున్న ఆ స్వరంతో నా తండ్రి పరలోకంలో నీకేం ఉండాలో తెలుసా? నీవు పాడుతున్నప్పుడు నీ పాట మీద, ఆ స్తుతుల మీద ఆసీనుడవుతున్నాడు నా తండ్రి అనే భావన నీకు రావాలి. నేను స్తుతిస్తున్నప్పుడు నా స్తుతుల మీద ఆసీనుడయ్యాడు నా తండ్రి. వాళ్ళందే అలా లేచి నిలబడి అందరూ కూడా ఒక కీర్తన పాడుతున్నప్పుడు ఇలా ఒక అడిగేసి ఇలా ఒక అడిగేసేవారు అంతే. ఇశ్రాయేలీలందరూ కూడా ఎంత చక్కటి క్రమం ఏంటి అనుకున్నారో. ఇశ్రాయేలీలు దేవుని స్తుతించే విషయంలో ఎక్కడా కూడా ఏమాత్రమో కూడా అటు ఇటు ఏమాత్రం జంకకుండా చాలా చాలా జాగ్రత్తగా చేసేవారు ఆ విషయాన్ని. మనం ప్రార్థన అంటే లేగం, ప్రార్థన అంటే మోకాళ్ళు వెయ్యం. ఆ ప్రార్థన మోకాళ్ళు వేసాడంటే ఆడు ఇంకెలా చూస్తాడు. అది ఎంత భక్తి భావంతో ప్రార్థన మోకాళ్ళు ఉండి దేవునికి ప్రార్థిస్తున్నాడు, దేవునికి అర్థిస్తున్నాడు. అది దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. దేవదూతలు ఈ సంగతులను తొంగి ఇప్పుడు మనం చెప్పిన సంగతులు అవి చూస్తున్నాయంట. ఓహో, దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు అని.